అదే అదే. మీరు చెప్పండి అయితే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 30, 2023 విజయకృష్ణమూర్తి గారు రాసిన పుస్తకాన్ని ఇప్పుడు లక్ష్మి గారు చదివి కొంచెం వినిపిస్తారు. గట్టిగా. అన్ని నిజం. అక్టోబర్ 30 తర్వాత వినబడలేదు. బుక్ టైటిల్ చెప్పరా? ఇదా కామెంట్రీస్ ఆన్ లివింగ్. ఇందులో చాప్టర్ నంబర్ చెప్తాను, 28. కామెంటరీస్ ఆన్ లివింగ్ కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాస్తారు. దాని లక్ష్మి గారు మనకి చదివి వివరిస్తారు. చాప్టర్ కూడా చెప్పండి. చాప్టర్ నంబర్ 28. చాప్టర్ నెంబర్ 28. అంటే ఎప్పుడైనా ఇలా కూడా హెల్ప్ అవుతుందేమో చూడొచ్చు. అయినా ఇక్కడ వెంటనే చెప్పం కదా. అది అంటే ఆ రోడ్ ఏంటంటే సముద్రానికి తీసుకెళ్తోంది. దారిలో ఎన్నో షాప్స్, ఆ తర్వాత ఎన్నో ఫ్లాట్స్, ఆ తర్వాత గ్యారేజెస్, టెంపుల్, అంటే మందిరాలు. రోడ్ అంతా డస్టీగా ఉంది. అక్కడ ఏం పట్టించుకోని ఒక గార్డెన్ కూడా ఉంది. అది సముద్రానికి చేరినప్పుడు ఆ రోడ్ ఏమో చాలా థరోగా, అంటే ట్యాక్సీస్ తోని, తర్వాత ఎన్నో అంటే బస్సెస్, పెద్ద సౌండ్ చేసే బస్సెస్ తోని, ఆ అక్కడ అంతా మోడర్న్ సిటీలో ఉండే నాయిస్ అంతా ఉన్నదనమాట ఆ ప్లేస్ లో. లీడింగ్ ఆల్ దిస్ థరోఫేర్ దే, అక్కడేమో ఒక పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఒక ఎవెన్యూ, అంటే ఒక బిల్డింగ్ షెల్టర్డ్ తో ఉన్నటువంటిది. అది ఓవెథంగ్ వ్యూస్ రెయిన్ ట్రీస్ ఓవర్ హంగ్. అది అదా అంటే పెద్ద ఆ, మా- అక్కడ పెద్దగా ఉన్నటువంటి రెయిన్ ట్రీస్, ఆ ఆ ట్రీస్ తోటి అక్కడ పూర్తిగా నిండిపోయి ఉందన్నమాట. కానీ మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము అది ఎప్పుడు కూడా కార్లతోటి, ఒక స్మార్ట్ క్లబ్ తోటి, అక్కడ ఒక క్లబ్ ఉంటుంది, బిజీగా ఉంటుంది. అంటే ఏంటి, ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఇప్పుడు ప్రశాంతంగా ఉందని, విత్ ఇట్స్ గెయిల్ కోర్స్ అండ్ లవ్లీ గార్డెన్స్. అక్కడేమో అదంతా ఎంతో హ్యాపీగాను మంచి అందమైనటువంటి గార్డెన్స్ తోటి ఉంటుంది. నేనేమో ఆ అవెన్యూ వైపు నుంచి నడుస్తున్నాను. అక్కడ రకరకాలైనటువంటి బిచ్చగాళ్ళు ఆ పేవ్మెంట్స్ మీద పడుకున్నారు. వాళ్ళేమో ఏమీ సౌండ్ చేయట్లేదు. వాళ్ళేమోని వాళ్ళ చేతులు కూడా చేప అడగట్లేదు, అంటే వెళ్ళిపోయే వాళ్ళని. ఒక అమ్మాయి, ఒక 10 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆమె ఒక ఆ, తన తలని ఒక టిన్ మీద పెట్టి పడుకుంది. వైడ్ ఓపెన్ ఐస్, కళ్ళు తెరిచి మరిగింది. ఆమె చూడటానికి చాలా డర్టీగా ఉంది. ఆమెకి బాగా, అంటే ఏమంటారు, అంటే మ్యాట్, అంటే బాగా, అంటే సంస్కారం లేని ఒక జుట్టు. ఆమె చిరునవ్వు నవ్వుతున్నది. నేను ఆమె చూసి చిరునవ్వు నవ్వాను. ఇంకొంచెం దూరం వెళ్తే ఒక చిన్న అమ్మాయి, అక్కడ 3 ఏళ్ళు కూడా ఉండవన్నమాట. ఆమె చెయ్యి చాపి ఎన్చాంటింగ్ స్మైల్, మంచి చిరునవ్వుతో దగ్గరకు వచ్చింది. ఆమె తల్లి వెనక నుంచి చూస్తోంది. ఒక చెట్టుకి వెనక దగ్గర ఉంది ఆవిడ. నేనేమో అవుట్ స్ట్రెచ్డ్ హార్డ్ అండ్ వి వాక్ టుగెదర్. ఐ టుక్ ద అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, అంటే ఆమె చాపిన చెయ్యిని నేను పట్టుకున్నాను. మేము కలిసి నడిచాము కొన్ని ఆ, అడుగులు. మళ్ళీ రిటర్నింగ్ హెర్ టు హర్ మదర్, మళ్ళీ ఆమె తల్లి దగ్గరికి తీసుకొచ్చేసాను. నా దగ్గర ఏ కాయిన్ లేదు. ఆ నేనేమో నెక్స్ట్ డే ఒక కాయిన్ తో అక్కడికి వచ్చాను, కానీ ఆ చిన్న అమ్మాయి దాన్ని తీసుకోలేదు. షీ వాంటెడ్ టు ప్లే. ఆమె అంటే అడగలేదు రావడానికి. ఆవిడ ఆ పిల్ల ఆడాలని చూస్తున్నారు. అందుకని మేము కూడా ఆడాము. ఆ కాయిన్ ఏమో మదర్కి ఇచ్చాను. వెన్ ఎవర్ ఐ వాక్డ్ అలాంగ్ దాట్ అవెన్యూ, ఆ స్థలం అక్కడి నుంచి మేము నేను ఎప్పుడు నడిచినా సరే ఆ చిన్నమ్మాయి ఏమో అక్కడే ఉంటుంది. ఒక సిగ్గుతో ఉన్న చిరునవ్వుతో, అంటే కాంతివంతమైన కళ్ళతోటి. ఆపోజిట్ ద ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ కి ఆపోజిట్ గా ఒక ఫ్యాషనబుల్ క్లబ్. అక్కడేమో ఒక బెగ్గర్ ఆ గ్రౌండ్ మీద కూర్చున్నాడు. ఆయన బాగా, అంటే ఫిల్దీగా, అంటే ఏంటి, మురికిగా ఉన్న ఆ ఒక బోన్ని కప్పుకున్నాడు. ఆయన జుట్టు కూడా అలాగే మ్యాటెడ్ గా, అంటే ఇలాగ గట్టిగా పట్టేసినట్టుగా ఉంది.
ఫుల్ ఆఫ్ డస్ట్, పూర్తిగా అది డస్ట్ తో నిండిపోయి ఉంది. కొన్నాళ్ళు అలా నేను వెళ్తున్నప్పుడు హీ వుడ్ బి లయింగ్ డౌన్, హిజ్ హెడ్ ఇన్ ద డస్ట్. ఆయన బుర్రేమో డస్ట్ లో ఉండి ఆయన అక్కడే పడుకుంటున్నాడు. ఆయన ఈ అంటే శరీరం మీద ఏమీ బట్టలు లేకుండా అది గన్నీ శాక్ ఒక్కటే ఉంటుంది, అంటే ఒక్క ఆ గోనె సంచి మాత్రమే. ఇతర రోజులు ఆయనేమో కూర్చుని ఉంటాడు, పర్ఫెక్ట్ గా స్టిల్ గా నిశ్చలంగా, ఏమి వితౌట్ సీయింగ్ విత్ ద మాసివ్ రెయిన్ ట్రీ ఓవర్ హిమ్. తన పైన ఉన్నటువంటి బాగా ఉన్న రెయిన్ ట్రీని అసలు చూడాయి. హీ వుడ్ బి సిట్టింగ్ అప్ పర్ఫెక్ట్లీ స్టిల్, అలా కూర్చుంటాడు. ఒక సాయంత్రం అక్కడ గేల్ టీ ఎట్ ద, ఆ క్లబ్ లో ఏదో గేటీ అంటే గొప్ప ఆనందంగా ఉన్నారు. ఇట్ వాజ్ ఆల్ లిట్ అప్ అండ్ స్పార్క్లింగ్ కార్స్ ఫుల్ ఆఫ్ లాఫింగ్ పీపుల్. అంటే బాగా కాంతివంతమైనటువంటి మెరుస్తున్న కార్లు, పూర్తిగా నవ్వుతున్న ప్రజలతోని వాళ్ళు అక్కడికి డ్రైవ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ హార్న్స్ మోగిస్తూ వస్తున్నారు అనమాట. ఫ్రమ్ ద బ్లూ అంటే టూరింగ్ దే హార్న్స్. టూటింగ్ టూటింగ్ అంటే ఏమిటో, అంటే హార్న్స్ బంద్ చేశారేమో, ఒకసారి చూద్దాం, నాకు తెలియదు. ప్లస్ మీనింగ్ ఏంటి టూటింగ్? టూట్. టూట్ అంటే టూత్, టూట్ అని ఉంది, టూత్ శ్రీ అంపా. టూట్ అన్నా టూత్ అన్నా ఒకటే. నేను టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టూత్ పారీ, టూత్ ప్యాచ్. టూత్ టూటు ఒకలాగే ఉన్నాయండి. టూత్ డి, టూత్ డికే, టూత్ సి మీనింగ్. ఇక్కడ టూత్ మీనింగ్ ఏమిటో నాకు తెలియదు. సరే, అది హార్న్స్ అవిను అప్పుడు ఆపుతూ అక్కడికి, అంటే కొడుతూ అనో మరి ఏంటో ఆపుతునో, మొత్తానికి అక్కడికి ఆ కార్లతో వాళ్ళందరూ వచ్చారు అనమాట. ఆ క్లబ్ హౌస్ నుంచి ఒక లైట్ గా మ్యూజిక్ వస్తుంది గట్టిగాను. అండ్ అది గాలి అంతటిని నింపేస్తుంది. ఎందరో పోలీసులు అక్కడ ఆ ఎంట్రన్స్ లో ఉన్నారు. అక్కడ ఒక పెద్ద గుంపు ఉంది, గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే ఈ మంచి అందంగా ఉన్న ఈ బట్టలు అవి వేసుకున్న వాళ్ళని చూస్తూ, బాగా ఆహారం తిని ఉన్నటువంటి ప్రజల్ని, వాళ్ళ కార్లలో వచ్చిన వాళ్ళని చూడడానికి ఎంతో మంది అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ బెగ్గరు తన వీప్ అంటే అటువైపు తిరిగిపోయాడు ఇదంతా చూడకుండా. ఎందుకంటే ఒక్క వ్యక్తి మాత్రం ఆయనకి కొంత తినడానికి ఇచ్చాడు. ఇంకొక ఆయన ఒక సిగరెట్, కానీ సైలెంట్లీ ఆయన దాన్ని తిరస్కరించాడు, ఏ రకమైన చలనము లేకుండా. ఆయన నెమ్మదిగా స్లోలీ డైయింగ్ డే బై డే, అంటే నెమ్మదిగా ఆయన కృషించిపోతున్నాడు. ఆ పీపుల్ పాస్డ్ బై, ప్రజలు అలాగే వెళ్ళిపోతున్నారు. దోస్ రెయిన్ ట్రీస్, అక్కడ ఉన్న రెయిన్ ట్రీస్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ డార్క్ గా ఉన్నటువంటి ఆకాశానికి పట్ల ఫెంటాస్టిక్ షేప్, చాలా మంచి అద్భుతమైనటువంటి ఆకారాలతో ఉన్నాయి. వాటికి వెరీ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, కానీ వాటి బ్రాంచెస్ మాత్రం చాలా పెద్దవి. వాటి యొక్క కొమ్మలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అక్కడ ఒక రకమైన విచిత్రమైనటువంటి ఆ అంటే గంభీరత్వం, అంటే గొప్పతనం ఆ ట్రీకి. అండ్ అలూఫ్నెస్, అంటే అలూఫ్ గా వేరేగా, అంటే ప్రత్యేకంగా ఉంది. ఇన్ దట్ ఓవర్ క్రౌడెడ్ సిటీ ఆఫ్, ఎంతో బాగా ఎక్కువ జనంతో నిండిన, శబ్దంతోని బాధతోని నిండినటువంటి ఆ సిటీలో అది ఎంతో మేజెస్టీగా ఉందన్నమాట, అంటే ఉందాగా. కానీ ఆ సముద్రం అక్కడ ఉంది, ఆ అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, రెస్ట్లెస్ గా, అనంతంగాను. తెల్లటి తెరచాపలు ఉన్నాయి,
ఆ అనంతత్వంలోని ఆ స్పెక్స్ అక్కడను అక్కడ వాటర్స్ మీదవి ఆ డాన్స్ చేస్తున్న వాటర్స్ మీద చంద్రుడు అంటే పాత్ ఆఫ్ సిల్వర్ అంటే ఏంటి, వెండి పాత్ తయారు చేసినట్టుగా ఉన్నది మార్గం. అక్కడ ఉన్న సౌందర్యం అన్నది భూమి యొక్క సౌందర్యం, దూరంగా ఉన్న నక్షత్రాలు, ఆ మానవాళి, చావు లేనటువంటి మానవాళి, ఇమ్మెజరబుల్ వాస్ట్నెస్ అంటే సీమ్ టు కవర్ ఆల్ థింగ్స్, అంతటినీను అనంతమైనటువంటి ఆ విశాలత్వంతో నిండిపోయి ఉంది. ఆయన ఒక యంగ్ మ్యాన్, చిన్నవాడే ఆయన. ఆ ఆ ఇంకో కంట్రీ వైపు నుంచి ఈ కంట్రీకి మరొక వైపు నుంచి వచ్చాడు. ఆయన చాలా టైర్సమ్ జర్నీ చేసి వచ్చాడు అనమాట, అంటే అలసట కూడిన ప్రయాణం. ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు, పెళ్లి చేసుకోకండి. అది ఎంతవరకు అంటే ఆయనకి మీనింగ్ అంటే తన జీవితానికి ఒక అర్థము ఒక లక్ష్యము దొరికే వరకు మ్యారేజ్ చేసుకోవద్దు అనుకున్నాడు. ఆ విధంగా ఆయన నిశ్చయించుకుని చాలా దుండగీడితనంతో ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాడు, ఫ్రమ్ విచ్ హీ హ్యాడ్ టేకెన్ లీవ్. అందులోంచి ఆయన అగ్రెసివ్ గా ఉన్నాడు. అగ్రెసివ్ గా అంటే అదే ఆ ఒక రకమైన, ఇంకా తెలుగులో సరైన వర్డ్ అగ్రెసివ్ కి దుండగీడితనం అనే ఇచ్చారు. అంటే ఒక ఉమ్, అంటే కఠినంగా రఫ్గా. ఆయనేమోని ఆ ఉద్యోగం నుంచి లీవ్ తీసుకున్నాడు కొంతకాలం, ఎందుకంటే తన ప్రశ్నకి ఆన్సర్ వెతకడానికి. ఆయనకు ఒక బిజీగాను ఆర్గ్యుమెంటేటివ్ గా ఉన్నటువంటి మైండ్ ఉంది. అందుకని టేకెన్ అప్ విత్ హిస్ ఓన్ అండ్ అదర్ పీపుల్స్ ఆన్సర్స్ దట్ హీ వుడ్ హార్డ్లీ లిసన్. ఎవరి తనది గాని ఇతర ప్రజలు గాని ఆన్సర్స్ ఏవి కూడా ఆయన వినడు. ఆయన మాటలన్నీ కుడ్ నాట్ కమ్ ఫాస్ట్ ఇన్, అంటే అవసరమైనంత ఫాస్ట్ గా లేదు, కానీ ఆయన అనంతంగా కోట్ చేస్తున్నాడు. వేదాంతులు గురువులు ఏం చెప్పారో ఈ రకమైన లక్ష్యం, జీవితం యొక్క లక్ష్యం కోసం ఆయన చాలా బాధపడుతున్నాడు, చాలా డీప్ గా ఆతురతతో ఉన్నాడు. జీవితం యొక్క పర్పస్ నేను తెలుసుకుంటే గాని నా యొక్క ఉనికి అన్నదే అర్థం లేదు. నా నా పని అంతా కూడా డిస్ట్రక్టివ్, వినాశనకరంగా ఉంటుంది. అంటే నేను ఒక లైవ్లీ అంటే నా జీవితానికి కావాలి జస్ట్ టు క్యారీ ఆన్, అంటే నాకు ఎంత అవసరమో అంత నేను సంపాదిస్తున్నాను. ఐ సఫర్, నేను ఎంతో సఫర్ అవుతున్నాను. డెత్ అన్నది నా కోసం వెయిట్ చేస్తుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్, ఇది జీవితం యొక్క మార్గం. కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఆల్, అసలు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి నాకు తెలియట్లేదు. నేనేమోని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానుల దగ్గరికి వెళ్ళాను, రకరకాలైన గురువుల దగ్గరికి వెళ్ళాను. కొంతమంది ఒకటి చెప్తే కొంతమంది ఇంకోటి చెప్తారు. మీరేం చెప్తారు? అయితే మీరేమోని ఇంతకు ముందు ఏం చెప్పారో వాళ్ళతో పోల్చడానిక నన్ను అడుగుతున్నారు? ఇంకో దగ్గర ఏం చెప్పారో దాంతో పోల్చడానిక నన్ను ఇక్కడ అడుగుతున్నారు అని అడిగారు. అవును. అప్పుడు నేను ఎంచుకుంటాను. నా చాయిస్ అన్నది నేను ఏదైతే నిజం అనుకుంటున్నానో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏదైతే సత్యమో దాన్ని అవగాహన చేసుకోవడం, అది పర్సనల్ ఒపీనియన్ అంటే వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశ్యం మీద, ఆ చాయిస్ మీద ఆధారపడి ఉండదా? ఈ చాయిస్ ద్వారా ఏది సత్యమో మీరు తెలుసుకోగలరా? అయితే మరి ఏ విధంగా వ్యక్తి తన ఈ రకమైనటువంటి వివేకం ద్వారా కాకపోతే ఇంకెలా తెలుసుకుంటాడు? చాయిస్ ద్వారా కాకపోతే. నేను ఇప్పుడు మిమ్మల్ని వింటాను చాలా జాగ్రత్తగా. అండ్ ఇఫ్ వాట్ యు సే అపీల్స్ టు మీ, మీరు ఏం చెప్పారో అది నాకు అప్లై అయింది అనుకోండి, ఐ షల్ సే, ఇతరులు చెప్పినవన్నీ నేను తిరస్కరించేస్తాను. అండ్ ప్యాట్ ప్యాటర్న్ మై లైఫ్ ఆఫ్టర్ ద గోల్ యు హ్యావ్ సెట్. మీరు ఏ గోల్ నాకు చూపించారో దాని ప్రకారం నా జీవితాన్ని మౌల్డ్ చేసుకుంటాను. నేను చాలా నిజాయితీగా ఉన్నాను నా యొక్క కోరికలో. ఏంటంటే ట్రూ పర్పస్, నిజమైన జీవితం యొక్క పర్పస్ ఏమిటి అని తెలుసుకోవడంలో నేను చాలా నిజాయితీగా ఆ, అంటే ఉంటున్నాను తెలుసుకోవాలని. అందుకని సార్, ఇంకా ముందుకు వెళ్లే ముందు
ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇది అడగడం ముఖ్యం కాదా? ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ సీకింగ్ అవుట్ ద ట్రూత్, నిజం అన్న దాన్ని మీరు వెతికే అంత సమర్థత మీకు ఉందా? ఇది సజెస్టెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ నాట్ ఇన్ ఏ డెరిగేటరీ స్పిరిట్. నేనేమి మీకు అపహాస్యం చేసేటట్టుగా నేను మాట్లాడటం లేదు, నేను రెస్పెక్ట్ తోటే చెప్తున్నాను. ఈజ్ ట్రూత్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్? సత్యం అన్నది ఒక ఉద్దేశ్యమా? ఆఫ్ ప్లెజర్, సంతోషానికి లేకపోతే తృప్తికిను? మీరేమంటున్నారంటే మీకేది అపీల్ అవుతే దాన్ని మీరు అంగీకరిస్తారండి. దాని అర్థం ఏంటంటే మీకు సత్యంలోని ఉత్సాహం లేదు, కానీ ఆఫ్టర్ దాట్ విచ్ యూ ఫైండ్ మోస్ట్ గ్రాటిఫైయింగ్. కానీ మీకేది తృప్తి అనిపిస్తుందో దాని మీదే మీకు ఆసక్తి ఉంది. మీరు సంసిద్ధం అయిపోయారు బాధని, కంపల్షన్ని సహించడం అన్నది. ఏదైతే ఫలితమో అంతమో అది అంటే అది మీకు అంటే మీరు కోరుకుంటుంది ఏదో మీకు ప్లెజరబుల్ గా ఉంది, మీరు సుఖాన్ని వెతుకుతున్నారు, సత్యాన్ని కాదు. సత్యం అన్నది ఈ ఇష్టాయిష్టాలకి చాలా అతీతమైంది. నమ్రత ఈ వెతుకులాటన్నిటికంటే ముందు ఉండాలి, అది స్టార్టింగ్. అందుకోసమే నేను మీ దగ్గరికి వచ్చాను సార్. నేను నిజంగానే వెతుకుతున్నాను. నేను ఎంతో మంది గురువుల్ని ఏది నిజమో చెప్పమని అడిగాను. నేను అది ఫాలో అవుతాను ఒక హంబుల్ వేలో, కంట్రైట్ స్పిరిట్ అంటే ఒక మంచి అంటే అలాంటి దానికి పరిమితమై ఆ స్పిరిట్ తోటి నేను ఉంటానన్నాను. అలా అనుసరించడం అన్నది నమ్రతని నమ్రత లేక డినై చేయడమే. మీరేం చేస్తున్నారంటే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? మీరు అందులో జయప్రదం అవ్వాలన్న కోరిక వల్ల, ఏదో ఒకటి పొందాలని ఒక ఆశయం అన్నది అంటే మానవుడి యొక్క ఆశయము అది ఎంత సూక్ష్మతరమైన గుప్తమైనదైనా కూడా అది అతని ఆశయమే. అది ఎప్పుడూ కూడా హంబుల్ గా ఉండదు. అథారిటీని వెతుక్కోవాలి అంటే అండ్ సెట్ ఇట్ అప్ యాజ్ ఏ గైడ్ ఈజ్ టు డిస్ట్రాయ్ ఇన్సైట్. మీరు అథారిటీ ఎవరో ఒకరు అథారిటీ వెతుకుని అదే గైడ్ గా అనుకుంటున్నారంటే మీకేమో ఇన్సైట్ ఉండదు, ఇంకా అంతర్జ్ఞానం డివాయిడ్ అంటే మీకు ఇంకా ఇన్సైట్ అనేది మీలో ఉండదు అని అంటున్నారు. అంతేకాక అవగాహన కూడా ఉండదు. ఈ రకంగా ఐడియల్ ని వెనకాల పడ్డం అన్నది అది మనకేమో నమ్రత లేకుండా చేస్తుంది. ఈ ఐడియల్ అన్నది అది ఎప్పుడు హంబుల్ గా ఉంటుందా? ఈ నమ్రత అన్నది లేకపోతే సత్యం అన్నది ఎప్పుడు ఉండదు అక్కడ అని చెప్పారు. కానీ నా కన్సర్న్ అంతా కూడా ఇక్కడికి రావడంలో అయితే నిజమైన పర్పస్ ఏమిటి జీవితానికి అని తెలుసుకోవడానికి. అలా వ్యక్తి ఎవరైనా చెప్తే యు ఆర్ జస్ట్ కాట్ అప్ ఇన్ ఎన్ ఐడియా. ఎవరైనా మీకు చెప్పారనుకోండి ఇది పర్పస్ అని, అంటే మీరు ఒక ఐడియాలో బంధించబడిపోయారు. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఫిక్సేషన్, అదొక ఫిక్సేషన్ అయిపోతుంది. అందుకని కాన్స్టెంట్ గా వాచ్ఫుల్ గా ఉన్నది ఏంటంటే మనం కాన్స్టెంట్ గా చూడాలి, తెలుసుకోవాలి. నిజమైనటువంటి లక్ష్యం అని అంటే జీవితం యొక్క లక్ష్యాన్ని మీరు ఎంతో మంది ఫిలాసఫర్స్ ని చదివారు, ఎంతో మంది గురువుల్ని కూడా వెతికారు. కొంతమంది ఏమన్నారు ఒకటంటే, కొంతమంది మరొకటి అన్నారు. మీకు ఇంకా తెలుసుకోవాలి ఉంది సత్యం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అందులో ఉన్న సత్యం మీకు తెలుసుకోవాలని ఉందా, లేకపోతే మీ యొక్క ఎంక్వైరీలో సత్యమే మీకు ముఖ్యమా? మీరు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇలాంటిది అడిగారంటే నేను కొంచెం సంకోచంగా ఉంటున్నాను నా యొక్క సమాధానంలో. ప్రజలు ఉన్నారు who have studied and experienced more than I ever can. నేను నాకంటే ఎక్కువగా అధ్యయనం చేసి నేను చదవగలిగిన కంటే ఎక్కువగా నేను చదివిన కంటే ఎక్కువగా అధ్యయనం చేస్తున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఉన్నారు.
ఇది నాకు చాలా అబ్సర్డ్ కన్సీట్ నా పార్ట్ లో ఇది ఆ అర్థం లేనటువంటి కన్సీట్ అంటే ఒక రకమైన మోసం లాంటిది. టు డిస్కార్డ్ వాట్ దే సే విచ్ మే హెల్ప్ మీ టు అన్కవర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఏం చెప్పారో అదంతా నేను తిరస్కరించడం అన్నది అది నాకు నా యొక్క జీవితం యొక్క గుర్తింపుని ఆ అంటే లేకుండా చేసేస్తుందని అనే దానివల్ల తిరస్కరించారు. పని ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ అనుభవం ప్రకారం అవగాహన ప్రకారం చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకునేవారు. మార్క్సిస్టులు ఏమంటున్నారంటే ఒకటి చెప్తే మతపరమైన వ్యక్తులు మరో రకంగా చెప్తున్నారు, వేరే పూర్తి వ్యతిరేకంగా. అందుకని దయచేసి ఇందులో ఉన్న సత్యం తెలుసుకునేటట్టు నాకు సహాయం చేయండి. ఫాల్స్ అని ఫాల్స్ గాను, సత్యాన్ని ట్రూత్ అన్నది ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని చూడడం, ట్రూ యాజ్ ద ట్రూ నిజాన్ని నిజంగాను అదంత సులువైన విషయం కాదు. క్లియర్ గా తెలుసుకోగలగడం అంటే మన కోరిక అన్నది నుంచి మనకి స్వేచ్ఛ ఉండాలి. అంటే కోరిక లేకుండా, ట్విస్ట్ లేకుండా, కండిషన్స్ మనసు యొక్క కండిషన్స్ లేకుండా ఉండాలి. మీరు ఎంత ఆతురతన ఉన్నారంటే జీవితం యొక్క గుర్తింపు, మీ యొక్క ఈ ఆతురత ఒక ఆటంకం అయిపోయింది. మీ మీరు దేనికైతే ప్రశ్నిస్తున్నారో అది తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి మీ యొక్క ఈ ఆతురతే మీకు అడ్డయింది. మీరేం చదివారో, మీ గురువులు ఏం చెప్పారో అందులో ఉన్న సత్యం తెలుసుకోవాలని ఉంది. మీకు తెలుసుకోవాలి, అవును చాలా నిశ్చయంగా అన్నారు. అప్పుడు మీరు మీ అంతటి మీరే ఏమిటి సత్యం ఈ అన్ని స్టేట్మెంట్స్ లో అని తెలుసుకోవాలి. మీ మనస్సు అన్నది డైరెక్ట్ గా అంటే పర్సెప్షన్ కి అంటే ఏదైనా గ్రహించడానికి చాలా సిద్ధంగా ఉంది, అంటే గ్రహించగలిగేటట్టుంది. ఒకవేళ అలా లేకపోతే అది జంగిల్ ఆఫ్ ఐడియాస్ లో, ఒపీనియన్స్ లో, నమ్మకాల్లో అది పూర్తిగాను మునిగిపోతుంది. మీ మనస్సు అన్నది సత్యం ఏమిటో చూడగలిగే కెపాసిటీ దానికి లేదు. యు విల్ బీ లైక్ ఏ డ్రివెన్ లీఫ్. మీరప్పుడు ఆ ఎండుటాకులాగా ఇటు అటు ఎగురుతూ ఉంటారు. అందుకని చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఒక కన్క్లూషన్స్ కి, ఒక నమ్మకానికి ఇతరులు చెప్పిన దాంట్లోంచి రావడం కాదు, వాళ్ళు ఎవరెవని. కానీ ఫర్ యూ టు హ్యావ్ స్ట్రే ఇన్సైట్ వాట్ ఈస్ ట్రూ, అంటే ఏది సత్యము అన్న దాంట్లోకి నీకు ఇన్సైట్ ఉండాలి, ఇంకోళ్ళు ఏం చెప్పారు అన్న దాంతో కాదు. ఇస్ దిస్ నాట్ మోస్ట్ ఎసెన్షియల్, ఇది చాలా అవసరం కాదా అని అడిగారు. అంటే మీకు ఇన్సైట్ అంటే మీ యొక్క అంతర్జ్ఞానంతో మీకు ఇది చాలా అవసరం కాదా? ఒక్కసారి యు వాంట్ టు నో ద ట్రూత్ ఆఫ్ వాట్ యు హ్యావ్ రెడ్ అండ్ వాట్ యువర్ టీచర్స్ హ్యావ్ సెడ్. అవును అంటే అప్పుడు ఇది ముఖ్యమైన విషయం కాదా అంటే ఏది మీకు ఇన్సైట్ తో మీ అంతటి మీరుగా తెలుసుకోవడం. అవును, కానీ ఈ రకమైన ఇన్సైట్ అన్న గిఫ్ట్ నాకు ఎలా వస్తుంది అని అడిగారు. అప్పుడు ఆయన అవగాహన అన్నది ఒక గిఫ్ట్ కాదు, ఎవరో కొంతమందికే వచ్చేది కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా, టు దోస్ హు ఆర్ ఎర్నెస్ట్, ఎవళ్ళైతే నిజాయితీతో ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది వస్తుంది. ఈ పోలిక అన్నది అవగాహన తీసుకుని రాదు. పోలిక ఎప్పుడూ కూడా ఇంకొకరితో పోలిక అన్నది ఒక రకమైనటువంటి డిస్ట్రాక్షనే. అందుకని లేకపోతే జడ్జిమెంట్ అన్నది ఇప్పుడు కూడా అందులోంచి ఇవేషన్ అంటే బయటకు వచ్చేయడమే. అందుకని సత్యం అన్నది ఉండాలంటే మైండ్ ఎప్పుడు కూడా ఏ రకమైన కంపారిజన్ లేకుండా, ఏ రకమైన ఇవాల్యుయేషన్ అంటే లేకుండా ఉండాలి.
మైండ్ ఎప్పుడైతే కంపేర్ చేస్తోందో, ఇవాల్యుయేట్ చేస్తోందో, అది ప్రశాంతంగా ఉండదు. అది ఎప్పుడు ఆక్యుపై అయి ఉంటుంది. ఈ ఆక్యుపై అయిన మనస్సు ఎప్పుడు కూడా క్లియర్ గా ఉండదు, సింపుల్ గా అవగాహన చేసుకోదు. అయితే డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి? నేనేంటంటే నా అన్ని రకాలైన విలువల్ని నేను ఏవేవైతే ఏర్పరచుకున్నానో వాటన్నిటి నుంచి నేను బయటకు వచ్చేయాలా? జ్ఞానము దట్ ఐ హావ్ గ్యాదర్డ్, నేను గ్యాదర్ చేసిన జ్ఞానంలోంచి అన్నిటిలోంచి నేను బయటకు వచ్చేయాలి. మస్ట్ నాట్ ద మైండ్ బి ఫ్రీ టు డిస్కవర్? ఏదైనా డిస్కవర్ చేయాలంటే మనస్సు ఫ్రీగా ఉండొద్దా? అంటే జ్ఞానము, ఇన్ఫర్మేషను, ఈ కన్క్లూషన్స్, ఎక్స్పీరియన్సెస్, ఇవి అంటే అనుభవాలు, ఇతరులవి తనవి, ఈ వాస్ట్ గా ఇవన్నీ కూడా నువ్వు పోగు చేసుకున్నవన్నీ నువ్వు, అది జ్ఞాపకం యొక్క బర్డెన్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రీడమ్ ఎలాగా? బీయింగ్ ఫ్రీడమ్ డస్ నా, ఇవన్నీ కూడా బ్రింగ్ ఫ్రీడమ్. అంటే ఏంటి? తన అనుభవాలు, తను గ్యాదర్ చేసుకున్నవి, తన జ్ఞాపకాలు, ఇవన్నీ ఫ్రీడమ్ని ఇస్తాయా? అసలు ఫ్రీడమ్ అనేది ఎంతకాలం అయితే మీకు సెన్సార్, ఇది మంచిది ఇది కాదని చెప్పేవాడు, జడ్జింగ్ అనేది ఉందో, ఆ కండెమ్ అంటే ఖండించేది, పోల్చేది ఉన్నంతసేపు ఫ్రీడమ్ లేదు. మనస్సు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అలా ఒకవేళ అది ఉంటే అది ఎప్పుడు కూడా సంపాదిస్తూ క్యాల్కులేటింగ్ గానే ఉంటుంది. అండ్ మస్ట్ నాట్ ద మైండ్ బి స్టిల్ ఫర్ ట్రూత్ టు బి, సత్యం అక్కడ ఉండాలంటే మనస్సు నిశ్చలంగా ఉండొద్దా? అవును, అది చూస్తున్నాను, కానీ మీరు టూ మచ్ గా అడుగుతున్నారు. ఒక సింపుల్ అండ్ అజ్ఞానమైనటువంటి మనస్సు నాలాంటి వాడి నుంచి మీరు అతిగా అడుగుతున్నారు అంటే అంటున్నారు. అంటే అతిగా అంటే అలా ఉండాలి అన్నది. ఆర్ యూ సింపుల్ అండ్ ఇగ్నోరెంట్? మీరు సింపుల్, మీరు అజ్ఞానులా? నిజంగా మీరు అలా ఉంటే ఇది ఒక గొప్ప సంతోషకరమైన విషయమే. విత్ ట్రూ ఎంక్వైరీ, నిజమైన ఎంక్వైరీ అప్పుడు ఉంటుంది. దురదృష్టవశాత్తు మీరు అలా లేరు. విజ్డమ్ అనేది, ఆ సత్యం అనేది ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఆయన నిజంగా అంటే సత్యంగా చెప్తాడో, నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు అన్నవాడికి వస్తుంది. కానీ సింపుల్ గా, ఇన్నోసెంట్ గా, నాట్ దోస్ హు ఆర్ బర్డెన్డ్ విత్ నాలెడ్జ్, జ్ఞానంతో బర్డెన్ అయిన వాళ్ళు ఎప్పుడు ఇన్నోసెంట్ కాదు. వాళ్ళు విల్ సీ ద లైట్. సింపుల్ గా ఉన్న వాళ్ళు, ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళే కాంతిని చూడగలరు. ఎందుకంటే వాళ్ళు హంబుల్ గా ఉంటారు. నాకు ఒకే విషయం కావాలండి, అదేంటంటే నిజమైన జీవితానికి పర్పస్ ఒకటే కావాలి. మీరు నా మీద ఎన్నో విషయాలు కురిపిస్తున్నారు, అవన్నీ కూడా నాకు అతీతంగా ఉన్నాయి. నాకు దయచేసి సింపుల్ పదాల్లో అసలు నిజమైనటువంటి జీవితం యొక్క గుర్తింపు ఏమిటో చెప్పండి అన్నది. అప్పుడు సార్, మీరు చాలా దూరం వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉన్నారు. మీకేంటి కావాలంటే ఇమ్మెన్స్, వితౌట్ సీయింగ్ వాట్ ఈస్ క్లోజ్ బై, దగ్గరగా ఉన్నది ఏది చూడకుండా మీరు చాలా అంటే మీకు ఎక్కువ, యు వాంట్ ఇమ్మెన్స్ అన్నమాట, ఎంతో అతీతమైంది కావాలి. మీకు ఎక్కువ, చాలా ఎక్కువ కావాలి. మీకేమిటి తెలుసుకోవాలనుకుంటారంటే జీవితం యొక్క గుర్తింపు. జీవితం అన్నది ఒక ఆరంభము లేదు, దానికి అంతము లేదు. అది రెండు కొనలు కూడా, ఇట్ ఈస్ బోత్ డెత్ అండ్ లైఫ్. అంటే మృత్యువు, జీవము. ఇట్ ఈస్ ద గ్రీన్ అంటే గ్రీన్ లీఫ్, ఆకుపచ్చటి ఆకు, అండ్ ద విథర్డ్ లీఫ్ దట్ ఈస్ డ్రివెన్ బై ద విండ్. అంటే ఇట్ ఈస్ ద గ్రీన్ లీఫ్ అండ్ ద విథర్డ్ లీఫ్ దట్ ఈస్ డ్రివెన్ బై ద విండ్. అంటే ఇది ఎలాంటిది అంటే ఆకుపచ్చటి ఆకు, లేకపోతే వాడిపోయిన ఆకు గాలి చేత కొట్టుకోబడేది. ఇట్ ఈస్ లవ్ అండ్ ఇట్స్ ఇమ్మెషరబుల్ బ్యూటీ. ప్రేమ, దానికి ఉన్న అనంతమైన సౌందర్యంతో ఆ ఒంటరితనం యొక్క దుఃఖం అన్నది, అలాగే ఎలోన్నెస్ యొక్క ఆనందం అన్నది వస్తుంది. ఇట్ కెనాట్ బి మెజర్డ్, దీన్ని కొలవలేము. నార్ కెన్ ద మైండ్ డిస్కవర్ ఇట్, మనస్సుతో దాన్ని తెలుసుకోలేము. అంటే అర్థమైందా సార్? మీరేంటంటే వెరీ నియర్ టు గో ఫార్, దూరంగా వెళ్ళాలంటే మీరు అంటే మీరు ఇక్కడి నుంచి, దగ్గర నుంచి మొదలెట్టాలి. మీకేంటి కావాలి అంటే
వాట్ ఈజ్ క్లోజ్ బై, దగ్గర ఉన్నది ఏదో చూడకుండా గొప్పతనం అనంతమైంది ఆ ఇమ్మెన్స్ అంటే అతిగా ఉన్నది మీకు కావాలి. మీకేం కావాలి, మీరేం తెలుసుకోదలుచుకున్నారంటే జీవితం యొక్క గుర్తింపు. జీవితానికి ఆది అంతము లేవు. అది రెండు వైపులా మృత్యువే. మృత్యువు జీవితమే. ఇట్ ఈస్ బోత్. ఇది జీవితం అయి ఉంది, మృత్యు అయి ఉంది. ఇది గ్రీన్ లీఫ్, ఎండిపోయిన లీఫ్ కూడాను. గాలి చేత ఇటు అటు కొట్టుకోబడిన ఎండిన లీఫ్ లాంటిది. అందుకని ప్రేమ, ఆ అనంతమైనటువంటి సౌందర్యం అన్నది ఆ ఒంటరితనం యొక్క దుఃఖం, ఎలోన్నెస్ లో ఉన్న బ్రహ్మానందాన్ని వస్తుంది. అంటే ప్రేమతోటి అనంతమైన సౌందర్యం, అప్పుడు ద సారో ఆఫ్ సాలిట్యూడ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ఎలోన్నెస్. ఇట్ ఈస్ లవ్ అండ్ ఇట్స్ అంటే దాని వల్లనే మనకు వస్తుంది. ఇట్ కెనాట్ బి మెజర్డ్. ఆ ఆనందం ఏమిటి అని మనం కొలవలేము. నార్ కెన్ ద మైండ్ డిస్కవర్ ఇట్. దాన్ని మనస్సుతో పట్టుకోలేము. మళ్ళీ ఆయన ఆ అనంతత్వం కోసమే చెప్తున్నారంటే అదొక్కటే జీవితం యొక్క లక్ష్యం. అంటే అలా లక్ష్యము అని చెప్పకుండా అది మీరు దగ్గర ఉన్న దాన్ని వదిలేస్తున్నారు. మీకేమో ఏమి మొదట దగ్గర వదిలేసి మీరు అనంతమైనది ఏదో కావాలనుకుంటున్నారు అంటూ ఇది చెప్పారనమాట. ఎలాగని చెప్తున్నారు అంటే, మీ హృదయంలో ప్రేమ అన్నది ఉంటే సౌందర్యం అన్నది కూడా ఉంటుంది. అప్పుడు మీ ఒంటరితనం యొక్క దుఃఖం పోయి ఒంటరితనంలో ఆనంద స్థితి వస్తుంది. దాన్ని మీరు మాటలతోటి చెప్పలేరు. దాన్ని మీరు మనస్సుతోటి డిస్కవర్ చేయలేరు. దాన్ని కొలవలేరు అని చివరిగా చెప్పారు. అర్థమైందా? అంటే ఆయనకి జీవితం లక్ష్యం ఏంటో అది తెలుసుకునే వరకు నేను మ్యారేజ్ చేసుకోను అని. ఎవరెవరో ఎన్ని రకాలుగానో చెప్పారంటే నా దగ్గర నుంచి కూడా తెలుసుకుని మిగతా వాళ్ళతో పోలుస్తారు కదా, అంతే కదా మీరు చేసేది అని అడిగారు. అంటే నాకేదో చెప్పండి అని అంటే అప్పుడు ఆయన ఒక్కొక్కటి మొదలుపెట్టి, అంటే ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఇదని కూడా ఏదో చెప్పేస్తారు. ఎందరో చెప్పారు, ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు, ఇంకోళ్ళు ఇంకోలా చెప్తున్నారు. అసలు నాకు ఇందులోనే తృప్తి రాలేదు అంటే అప్పుడు మీరు ఇందాకల నుంచి చెప్పిందంతా ఏంటంటే నేను మొత్తం అన్ని నా జ్ఞానం అన్ని వదిలేయాలని కదా అని అర్థం అన్నారు. అంటే మనస్సు ఫ్రీగా ఉంటేనే కదా అది ఏదైనా డిస్కవర్ చేయగలదు. ఈ జ్ఞానము, ఈ ఇన్ఫర్మేషను,